ఈరోజు సిద్దిపేట లోపల అద్భుతంగా మడ్బాత్ కార్యక్రమం జరిగింది. ఇందులో చాలామంది పెద్దలు ఇచ్చేశారు. మరి వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి, ఈరోజు కార్యక్రమం ఇక్కడ దాదాపుగా 25 సంవత్సరాల క్రితమే మట్టి స్నానం ప్రారంభం చేయడం జరిగింది. అప్పుడు ఒక 70 మంది పాల్గొన్నారు. ఇది మన ఋషులు ఏర్పరిచినటువంటి ఒక చక్క శాస్త్రీయ ఇది సంబంధం ఉన్నటువంటి ఈ క్రియ. ఇది దీనివల్ల దాదాపుగా చర్మ వ్యాధులు దాదాపుగా దూరం అవుతాయి. అంతేకాకుండా నరాల బలహీనత, తర్వాత ఈ కీళ్ళ నొప్పులు, నరాల ఈ కండరాల నొప్పి ఇవన్నీ దూరం అవుతూ వాటి యొక్క సహజత తీసుకొస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ మట్టి స్నానంలో పాల్గొని వారి అనుభవాలను చెప్పిన వాళ్ళు ఉన్నారు. మా దగ్గర ఈ యొక్క పిఎస్ఎన్ఎల్ ఈజీఎం పాల్గొన్నారు. ఒక్కసారి ఈ ఫీలింగ్ రాలేదు గురించి. ఒక్కసారికి మొత్తం డాండ్రా పంతమంది సిల్కీ అయిపోయినాయని చెప్పేసి వారు ఆంధ్రజ్యోతికి కూడా వారి అనుభవం తెలియపరచడం జరిగింది. ఒక పీజీ స్టూడెంట్ వచ్చేసి నేను ఎంత చదివినా సరే నాకు అసలు మనసు ఏది ఏకాగ్రత ఏది రాలేదు. దీనిలో పాల్గొన్న తర్వాత నాకు స్టడీ లోపల కూడా చక్కగా డెవలప్మెంట్ జరిగింది. నా గోల్ నేను చేరుకున్న స్థితి నేను కనబరిచిన అని చెప్పేసి వారు పీజీ స్టూడెంట్ కూడా చెప్పడం జరిగింది. దాదాపు ఒక 4 నుంచి 5 వరకు సోరియాసిస్ ఆ వ్యాధి కూడా సమూలంగా దూరమైనటువంటి కేసులు ఉన్నాయి ఈ మడ్బాత్తో పాటుగా కొన్ని వరకు అంతర్ముఖంగా ఉన్నటువంటి ప్రాణక్రియలు. ప్రాణాయామం అనేది ఒక భవనం, కానీ ఆ భవనం నిర్మాణం కావాలంటే పునాది కావాలి. ఆ పునాదే ఎట్లయితే భవనానికి ఆధారము, ఆ విధంగా ప్రాణాయామం కూడా ప్రాణక్రియలని ఉంటాయి. ఆ ప్రాణక్రియల్ని అన్ని జోడించి వాటి శిక్షణ ఇచ్చేసి వాళ్ళు చేసిన వాళ్ళు చక్కగా హాయిగా మనలాగా మళ్ళీ వాళ్ళు ఉంటున్నామని చెప్పేసి వాళ్ళ అనుభవాన్ని తెలియపరిచిండ్రు. అంతేకాకుండా ఇది బాహ్యంగానే కాకుండా అంతర్వాన్ని కూడా మనం శుద్ధి చేస్తుంటాము. మట్టి స్నానం అని ఈ 45 నిమిషాలు మట్టి ఎండే వరకు ఏం చేయాలి, ఈ 45 నిమిషాలను కూడా ఒక డిజైన్ చేసి అంతరంగ సూక్ష్మయోగ అనేటువంటి ఆ క్రియల్ని చేయిస్తే ప్రతి అవయవాన్ని మనం కడిగివేసినట్టుగా తెలిపినట్టుగా అవుతుంది. కాబట్టి ఇది ఎంత చెప్పుకున్నా తక్కువని అని ఏం చెప్పకుండా కూడా మట్టి పెట్టేసి ఆ తర్వాత ప్రాణాయామం చేయించి సూక్ష్మక్రియ చేయించి స్నానం చేసేయండి అంటే ఇప్పుడు నేను చెప్పే లాభాలను కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి తక్కువ మాట్లాడు ఎక్కువ విను అని చెప్పేసి వినడానికి 2 చెవులు ఇచ్చిండు, మాట్లాడడానికి తినడానికి ఒకటే జ్ఞానకర్మేంద్రాన్ని ఒకటి దగ్గర పెట్టిండు. అంటే దీన్ని బట్టి చూస్తే ఒక విచిత్రమైనటువంటి వాడ భగవంతుడు అనేది మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి శరీరము. ఇది మనకు ఇచ్చిండు అంటే దీన్ని డెవలప్మెంట్ చేసే మళ్ళీ భగవంతునికి అప్పయిప్పాలి. అంటే పంచభౌతిక శరీరం కాబట్టి పంచభూతాలకు మళ్ళీ ఖచ్చితంగా అప్పయిప్పాలి. అప్పయిప్పాలంటే రోగాలతోని కాదు, నిరోగిగా ఉంటే అప్పయిప్పాలి. ఆ నిరోగిగా ఉండేటువంటి స్థితి ఈ యోగం కల్పిస్తుంది. తర్వాత మన లోపల ఉన్నటువంటి భయభ్రాంతులు ఏవైతున్నాయో వాటిని దూరం చేసేటువంటి స్థితి యాగం అంటే అగ్నిహోత్రం కల్పిస్తుంది. యోగము యాగం ఎక్కడ ఉంటుందో అక్కడ రోగము భయం ఉండదు. ఇది గుర్తుంచుకోండి. యోగంతో రోగం పోతుంది, యాగంతో భయం పోతుంది. మరి ఏమవుతుంది? యోగంతో ఆరోగ్యం వస్తుంది, యాగంతో ధైర్యం వస్తుంది. ఈ 2 ఎక్కడైతే ఉంటాయో అక్కడ వారి యొక్క వాతావరణం వారితో పాటుగా వారి ఏది ఇరుగు పొరుగా కాకుండా ఆ దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ ప్రధాని గారు 2014లో ఐక్యరాజ్య సమితి లోపల అతని విన్నపం తెలియపరిచిన తర్వాత ఇంతవరకు ఐక్యరాజ్య సమితి స్థాపించిన తర్వాత ఏ యొక్క బిల్లు కూడా ఏ అంశానికి కూడా ఎట్ ఏ టైం 140 దేశాలు ఏకీభవించిన అంశం ఇంకొకటి లేదు. ఇంతవరకు 140 దేశాలు ఎట్ ఏ టైము సమ్మతం తెలిపినాయి. అందుకని 2015 లోపల మొట్టమొదటి ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న గత 2024 లోపల ఎవరిని సంప్రదించకుండా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ ఏదైతే భద్రతా మండలి ఉందో అది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని? అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అని ఏర్పరిచింది. ఇది ఎంతమందికి తెలుసు? అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ఎందుకు? ఆ యోగా దినోత్సవం ద్వారా ప్రపంచం కదిలించింది.
ప్రపంచాన్ని కదిలింది కూడా. ఎందుకంటే ఏ మతం చూసినా సరే నా మతం బాగుండాలి అంటది, కానీ యోగా ఏదైతే ఉందో, వేదం ఏదైతే ఉందో, ఇది ధర్మం, ఒక మతం కాదు, మానవాళికి సంబంధించింది. కాబట్టి కృణ్వంతో విశ్వమార్యం అంటుంది, కృణ్వంతో యోగమార్యం అంటుంది. అదేవిధంగా కాబట్టి ఈ విధంగా విశాలమైన దృక్పథాన్ని మనిషి లోపల క్రియేట్ చేస్తుంది. ఉంటుంది, తెచ్చి పెట్టదు. దానికి ఏదైతే అంతరాలు ఉన్నాయో, దుమ్ము ఉందో దూరందో దులపడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రాణక్రియల ద్వారా, అంతరాల యొక్క శుద్ధి ద్వారా, సూక్ష్మక్రియ ద్వారా వాటి మొదలు రుగ్మతలు దూరం అవుతే వాటి దేనికైనా సరే ఉరకలు వేస్తారు పని చేయడానికి, సహకరించడం. కాబట్టి మొట్టమొదటి మనకు కావాల్సింది ఆరోగ్యం. ఇంతకంటే మించిన సంపద లేదు కాబట్టి ఆ సంపద మొత్తం యోగంలో ఉంది. కాబట్టి ఆ యోగంకి రండి. దానిలో ఒక భాగం నెలకొక్కసారి వాళ్ళు ఏదో పిక్నిక్ పోతుంటారు, తర్వాత ఏమో చేస్తుంటారు, తర్వాత ఇంకా పబ్బులని రకరకాలు చేస్తుంటారు. అది ఏం చేస్తారు వాళ్ళకి తర్వాత సంగతి. కానీ డిఫరెంట్గా నెలకొక్కసారి ఈ విధంగా ఒక 2 గంటలు గడపండి. ఆ నెల రోజుల్లో పొందినటువంటి మొత్తం ఆ యొక్క ఆ సత్వ ఏదైతే వెల్త్ ఉందో ఆ వెల్త్ అంతా దీని ద్వారా మనం పుంజుకోవచ్చు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఒక సముద్రం కాబట్టి దీన్ని మనం సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఈ పేరు కూడా సూక్ష్మక్రియాకు యోగా, సంక్షేమ సిద్ధి యోగాలో భాగంగా సూక్ష్మక్రియ యోగా. ఇది అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం స్వతహాగా ఏ దేశానికి సంబంధించకుండా ఏ రోజు మరి నిర్ణయించిందంటే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. అక్కడ నుండి 6 నెలలు కరెక్ట్గా జంప్ చేయండి, డిసెంబర్ 21. ఎందుకు ఇవి అంటే ధ్యానంకి వెళ్తురు అవసరం లేదు, అతి తక్కువ దినం ఉన్నటువంటి, అతి ఎక్కువ రాత్రి ఉన్నటువంటి రోజు ఏంటంటే దక్షిణాయనం యొక్క ఏదైతే ఉందో అది ముగింపు డే. 22 డిసెంబర్ నుంచి మళ్ళీ ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ జూన్ 21 వరకు అది ఉత్తరాయణం క్లోజ్ అవుతుంది. అది అతిపెద్ద దినం. అది ఆ దినంకి యోగా డే. తర్వాత ఇది రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ధ్యాన దినోత్సవం, ఇది మెడిటేషన్ డే. ఇట్లా అదంతా కూడా వేదాల్లో ఉంది. సృష్టి ఆరంభం నుంచే దాదాపుగా 45% అయిపోయింది సృష్టిది. 432 కోట్ల సంవత్సరాలు ఈ సృష్టి యొక్క లైఫ్. ఇప్పటికీ 197,29,49,126వ సంవత్సరం నడుస్తుంది. ఇంత అక్యురేట్గా మన భారతీయ శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు నిమిషాలతో పాటుగా, మైక్రో సెకండ్తో పాటుగా లెక్క కట్టి ఉంచింది. సున్నాను ప్రపంచానికి అందించింది కూడా మన భారతదేశమే. కానీ ఆ సున్నాకి పాయింట్ పెట్టి ఒక 1000 సున్నాలు పెట్టి చొక్కటం వేసినా కానీ ఆ పేటెంట్ తీసుకున్నా సరే భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ఆ పేటెంట్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ ఏమవుతుందో ఏ పని చేయకపోయినా సరే బతకగలిగేటువంటి స్థితి. అంత పెద్ద విలువైనటువంటి దాన్ని కూడా ఫ్రీగా ఇచ్చింది. మన కరోనా అప్పుడు కూడా 26 దేశాలకి ఫ్రీ సప్లై చేసింది అందరికీ తెలిసి. ఇట్లా ఒకటేంది, జన్మ ఇచ్చింది భగవంతుడు అంటే పరోపకారం చేయడానికి మాత్రమే. కాబట్టి ఆ పరోపకారం చేయడానికి అధిక ప్రోత్సాహాన్ని, అంతరంగ శక్తి మనకు చేయూతనిస్తుంది. కాబట్టి నేను చేస్తుండండి, జన్మను సార్థకం చేసుకుంటుండండి. ఓం విషయం అందరికీ కూడా ఆరోగ్యం.